డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఫర్నిచర్ షాపు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు షాపు యజమాని సతీష్ బచాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అనుమతి లేకుండా భవనంలో సెల్లార్ నిర్మాణం చేశారని పోలీసులు నిర్ధారించారు. దీంతో షాపు యజమాని నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నట్టు? థ్యాంక్ యూ. ప్రధానంగా నాంపల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ఫర్నిచర్ బచాస్ ఫర్నిచర్ షాప్ కి సంబంధించినటువంటి యాజమాన్యం, అదేవిధంగా బిల్డింగ్ ఓనర్ కి సంబంధించినటువంటి సతీష్ దే పూర్తిగా అక్కడ ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని చెప్పి అక్కడ పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ముఖ్యంగా బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ లో ఉన్నటువంటి సెల్లార్లు, ప్రధానంగా -2 వరకు కూడా సెల్లార్లు నిర్మించడం జరిగింది. ముఖ్యంగా అనుమతి లేకుండా ఈ సెల్లార్లను నిర్మించడంతో పాటు అదేవిధంగా సెల్లార్లో పెద్ద ఎత్తున ఫర్నిచర్స్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతటినీ కూడా పెద్ద ఎత్తున డంప్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 ఫర్నిచర్ షాపులకు సంబంధించి ఆ బిల్డింగ్ లో సెల్లార్లో కూడా పెద్ద ఎత్తున డంప్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పడినటువంటి అగ్ని ప్రమాదంతోనే ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. 5గురు చనిపోవడానికి కూడా ప్రధాన కారణం అయ్యాడంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేయడంతో పాటు సతీష్ బజాజ్ ను అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి కారణమైనటువంటి సెల్లార్కి సంబంధించి అనుమతి లేకుండా ఏ విధంగా సెల్లార్ని నిర్మించారనే దానిపైన ప్రధానంగా ఇప్పుడు ఈ కేసు అంతా కూడా ఫోకస్ కాబోతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఈ చనిపోయినటువంటి అగ్ని ప్రమాద సమయంలో చనిపోయినటువంటి 5 మందికి కూడా ఇప్పటికే గవర్నమెంట్ ఇప్పటికే ఏదైతే చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు ఎప్పటికప్పుడు కూడా అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి అంశంలో నిత్యం జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించి బిల్డింగ్ లో ప్రధానంగా ఈ అగ్నిమాపకు సంబంధించినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి నియమాలను ఎక్కడ కూడా పాటించడం లేదు. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమాలను పాటిస్తే ఎక్కడైనా సరే చిన్న షార్ట్ సర్క్యూట్ వచ్చినా వెంటనే దీన్ని అదుపు చేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో ప్రధానంగా ఓల్డ్ సిటీలో చూసుకున్న షోరూమ్ లో కానీ, అదేవిధంగా తాజాగా జరిగినటువంటి షోరూమ్ లో కూడా ఎక్కడా కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమాలను పాటించడం లేదు. అదేవిధంగా సెల్లార్లో ప్రధానంగా అనుమతి లేకుండా సెల్లార్లని నిర్మించడం, దాంతో పాటు మరొకవైపు ఆ సెల్లార్లో ముఖ్యంగా ఆ షాపులకు సంబంధించినటువంటి మెటీరియల్స్ ని పెద్ద ఎత్తున డంప్ చేస్తుండడంతో ఇటువంటి ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని చెప్పి ఈ రోజు ఆ బజాజ్ షోరూమ్ కి సంబంధించినటువంటి యజమానిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన్ని సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఆయన్ని రిమాండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.